హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ నోటిఫికేషన్ మనకి యాక్చువల్గా September 30th నాడు వచ్చిందండి. టీఎస్ సెట్ 2025. సో ఇది ఏంటంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు విత్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళతోటి కంబైండ్ అయ్యి మనకి కండక్ట్ చేసే ఎగ్జామ్ అన్నమాట. ఎప్పుడు మనకి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో ఈ టెస్ట్ మెయిన్గా ఎవరి కోసము అని అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ లెక్చరర్స్గా జాబ్ చేస్తున్న వాళ్ళకి, జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి, అంటే గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్న యూనివర్సిటీస్, స్కూల్స్లలో, కాలేజెస్, మెయిన్గా కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లో జాబ్ లెక్చరర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ అయ్యేది. ప్రైవేట్ కాలేజెస్లో కూడా అడుగుతారండి అబౌట్ ఈ టెస్ట్ క్వాలిఫై అయ్యారా అన్నది, టీఎస్ సెట్ అనేది క్వాలిఫై అయ్యారా అని చెప్పేసి మనకి అడుగుతారన్నమాట. అంతేకాకుండా పిహెచ్డి చేయబోయే వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అయ్యే ఎగ్జామే. అప్పుడు కూడా మనకి ఈ టీఎస్ సెట్ ఎగ్జామ్ అనేది కూడా క్వాలిఫై అయ్యారా అని చెప్పేసి ఒక ఆప్షన్గా అడుగుతారు. దీనికంటే స్పెసిఫిక్గా మనకి స్కోర్ కూడా ఉంటుందండి. మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు దీనికంటూ 1 or 2 మార్క్స్ అన్నట్టుగా అట్లా స్కోర్ కూడా ఇస్తారన్నమాట. అంటే మనకి జనరల్గా మెన్షన్ చేసి ఉండదు, బట్ ఇస్తారు దానికి కూడా. సో యూస్ఫుల్ అయ్యే ఎగ్జామ్, మెయిన్గా అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి యూస్ఫుల్ అయ్యే ఎగ్జామ్ అన్నమాట. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్లో ఏంటంటే ఎగ్జామ్ అనేది మనకి December 2nd వీక్లో ఉంటుందని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మోడల్లోనే మనకి ఇది ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. సో అంటే స్పెసిఫిక్గా సబ్జెక్టుని బట్టి కూడా మనకి అది క్వశ్చన్స్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉండొచ్చు, లేదా అవసరమైతే తెలుగులో కూడా మెన్షన్ చేసి ఉంటాయి కొన్ని క్వశ్చన్స్ అకార్డింగ్ టు సబ్జెక్ట్, మన సబ్జెక్ట్ ప్రకారం ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఇంకా మెన్షన్ చేసింది ఏంటంటే మనకి దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2 అని ఉంటుంది. పేపర్ 1లో మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అని ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి పేపర్ 1 అనేది ఉంటుందన్నమాట. పేపర్ 2లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. సేమ్ ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. టోటల్ మార్క్స్ 200. సో పేపర్ 1, పేపర్ 2 కలిపి మనకి టోటల్గా 300 మార్క్స్కి ఉంటుందండి. సో అండ్ టైం వచ్చేసి 3 hours అన్నమాట. 3 hours డ్యూరేషన్లో మనకి ఈ టెస్ట్ అనేది పేపర్ 1, పేపర్ 2 కలిపి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో దేనికోసం అంటే మనకి యాక్చువల్గా నిన్నటి వరకు ఈ అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఉండే 30th October వరకు అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్గా ఉండే. బట్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మనకి ఒక నోటిఫికేషన్ నిన్ననే రిలీజ్ చేశారు. అది ఎప్పటివరకు ఏంటి అనేది మనకి ఇక్కడ ఒక టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారన్నమాట. విత్ లేట్ ఫీ, వితౌట్ లేట్ ఫీ అన్నట్టుగా ఇచ్చారు. వితౌట్ లేట్ ఫీ అయితే మనకి November 6th వరకు మనం అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు దీనికి. అప్పుడు మనకు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ అనేది మాత్రమే ఉంటుంది. విత్ లేట్ ఫీ అయితే మనకి 3 కేటగిరీస్గా ఇచ్చారు. దానికంటూ పర్టికులర్గా ఫైన్ కూడా మెన్షన్ చేస్తూ, విత్ రిజిస్ట్రేషన్ ఫీ అని మెన్షన్ చేస్తూ, విత్ లేట్ ఫీ 1 అయితే November 14th, సెకండ్ టైం అంటే కొన్ని డేస్ తర్వాత మళ్ళీ అంటే November 19th, తర్వాత November 21st వరకు విత్ లేట్ ఫీ, థర్డ్ అని ఇట్లా 3 కేటగిరీస్గా ఇచ్చారన్నమాట. లేట్ ఫీకి అయితే దానికి స్పెసిఫిక్గా ఫైన్ అనేది పెడుతూ విత్ రిజిస్ట్రేషన్ తోటి అనేది ఉంది. అంటే ఫస్ట్ టైం అయితే 1500, సెకండ్ టైం అయితే 2000, థర్డ్ టైంకి వచ్చేవరకు లాస్ట్ 3000 విత్ రిజిస్ట్రేషన్ తోటి మనం అప్లై చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ ఇంకా మెన్షన్ చేసిన డేట్స్ ఏంటి అంటే అప్లికేషన్ ఎడిట్ విండో అనేది మనం అప్లై చేశాక మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి 26th November నుండి 28th November వరకు 2 days ఇచ్చారు. అంటే ఏదైనా అప్లికేషన్లో చేంజెస్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మెన్షన్ చేశారు. అంటే ఫ్రమ్ December 3rd నుండి మనము దీనిని హాల్ టికెట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి December 2nd వీక్ నుండి ఉంటుంది అని చెప్పేసి ఎగ్జామ్ డేట్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్కి అయితే మనకి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ అయితే November 6th వరకు మనకి వితౌట్ లేట్ ఫీ తోటి జస్ట్ ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ తోటి మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇంకా ఒకవేళ బై మిస్టేక్లో ఏమైనా లేట్ అయినా కానీ మనకి 3 కేటగిరీస్గా 3 ఫీజెస్గా డివైడ్ చేస్తూ మనకి సమ్ పర్టికులర్ డేట్స్ ఇచ్చారన్నమాట. సో అలా అప్లై చేసుకోవడానికి హాల్ టికెట్ వాటికి సంబంధించి అక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాం. నెక్స్ట్ దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ, మాస్టర్ డిగ్రీస్ ఎవరైతే కంప్లీట్ చేశారో, అంటే పేజెస్ అయితే ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళ రెస్పెక్టివ్ సబ్జెక్ట్లో వాళ్ళు ఎలిజిబుల్ అండి. అది కూడా మనకి ఎంత పర్సంటేజ్ తోటి పాస్ అయి ఉండాలంటే 55 మార్క్స్ తోటి మన పీజీ అనేది కంప్లీట్
మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో ఎవరెవరు అంటే లైక్ ఇక్కడ ఇచ్చారు ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఎల్ఎస్సి, ఎంసీఏ, ఎంటెక్ ఆర్ ఎంఈ ఇలా మనకి మెన్షన్ చేసి ఉందన్నమాట. సో వీళ్ళు ఎలిజిబుల్, అది కూడా 55%. ఇది ఎవరికి అని అంటే జనరల్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 55% కంపల్సరీగా మన పీజీలో మాస్టర్స్ డిగ్రీలో వచ్చి ఉండాలి. ఇంకా వీళ్ళు ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాస్టర్ డిగ్రీ విత్ 50% వచ్చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. జనరల్ వాళ్ళకైతే 55% మార్క్స్ వచ్చి ఉండాలి, అంటే పర్సంటేజ్ వచ్చి ఉండాలి. పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకైతే 50% మన మాస్టర్స్ డిగ్రీలో వచ్చి ఉండాలి. మళ్ళీ వీళ్ళు కాకుండా ఇది మాస్టర్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి స్పెసిఫిక్గా ఇంత పర్సంటేజ్ వచ్చి ఉండాలనేది మెన్షన్ చేశారు. వీళ్ళే కాకుండా ఇంకెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు, అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నవారు, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉన్న వాళ్ళైనా కానీ, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళైనా కానీ, లేదా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా కానీ అప్లై చేసుకోవడానికి చాయిస్ ఉందన్నమాట. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అక్కడ. ఎందుకంటే మనకి ఆప్షన్ అనేది వస్తుంది, పర్సూయింగ్ కంప్లీటెడ్, ఆల్రెడీ కంప్లీట్ అయితే మనకి ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది అడుగుతుంది. పర్సూయింగ్ అయితే ఇంకా ఏదైనా డీటెయిల్స్ అనేది అక్కడ మనకి అడుగుతూ ఉండొచ్చు. సో అప్లికేషను మనం అప్లై చేసేటప్పుడు మనకు అక్కడ ఆప్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. సో జనరల్ వాళ్ళకైతే 55% కంపల్సరీగా మాస్టర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 50 మార్క్స్ తోటి క్లియర్ అయ్యి ఉండాలన్నమాట మన మాస్టర్స్ డిగ్రీ. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడండి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. ఓకేనా అండి. ఇంకా ఏమి ఇచ్చారంటే ద పిహెచ్డి డిగ్రీ హోల్డర్స్ అని చెప్పేసి సమ్ స్పెసిఫిక్ ఇయర్ మెన్షన్ చేశారు. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మనకు ఒక థర్డ్ పాయింట్గా ఒకటి అక్కడ మెన్షన్ చేసి ఉండి అదొకసారి చూసుకోండి. ఎవరైతే పిహెచ్డి 1991లో ఫినిష్ చేస్తారో అప్లై చేస్తారో వాళ్ళకన్నమాట ఆ పాయింట్. ఇంకా ఏజ్ లిమిట్, ఏ ఏజ్ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అంటే దీనికంటే పర్టికులర్గా ఏజ్ లిమిట్ ఏం లేదండి. ఒకటి మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, లేదా పీజీలో ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళైనా, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా కానీ, ఈవెన్ 60 years ఉన్నా, 70 years ఉన్నా, ఎవరైనా కానీ రాయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ ఎగ్జామ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది మనకి ఈ ఎగ్జామ్కి ఏం లేదు, ఎవరైనా రాసుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్ ఫీకి వచ్చేసి మనకి 3 కేటగిరీస్కి ఇక్కడ డివైడ్ చేస్తూ ఎగ్జామ్ ఫీ అనేది మెన్షన్ చేశారు. జనరల్ వాళ్ళకి 2000, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్జెండర్స్ అయితే 1000 ఈ ఫీజు ఉంటాయి అనేది. జనరల్ వాళ్ళకి 2000, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1500, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్జెండర్, పీడబ్ల్యూడీ వాళ్ళకి 1000 అనేది ఫీ అనేది మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు విత్ లేట్ ఫీ అయితే దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఫైన్ తోటి మనకి రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు లేట్గా ఆఫ్టర్ November 6 తర్వాత అప్లై చేస్తే మాత్రం విత్ ఫైన్ కూడా మనకి ఈ రిజిస్ట్రేషన్ ఫీ తోటి ఉంటుంది. బిఫోర్ November 6 అయితే ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పర్టికులర్ కేటగిరీస్కి అంతా ఉంటుందండి. ఓకేనా అండి. మనకి స్కీమా ఆఫ్ టెస్ట్ అంటే మనకి ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చాడు. పేపర్ 1, పేపర్ 2 చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో నేను చెప్పాను ఏంటంటే పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి కంపల్సరీగా 2 మార్క్స్ అనేది ఇస్తున్నారు. సో పేపర్ 1కి అయితే 100 మార్క్స్కి, పేపర్ 2 అయితే 200 మార్క్స్కి, టోటల్ పేపర్ 1, పేపర్ 2 కలిపి 300 మార్క్స్కి ఉంటుంది. 3 hours ఎగ్జామ్, మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది మనకి ఎగ్జామ్ అనేది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడల్ అన్నమాట. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు, నెగిటివ్ మార్కింగ్ ఉన్నట్టుగా కూడా మనకు అక్కడ ఏం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చింది ఏంటిదంటే సబ్జెక్ట్స్. మనకి టోటల్గా ఈ టీఎస్ సెట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే ఏ సబ్జెక్ట్ వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఒక సబ్జెక్ట్ అనేది ఇచ్చాడు. టోటల్గా మనకి 29 సబ్జెక్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఈ 29 సబ్జెక్ట్స్ వాళ్ళు టీఎస్ సెట్కి అప్లై చేసుకోవడానికి ఉందన్నమాట. సో ఆ 29 సబ్జెక్టులు మనకి సబ్ కేటగిరీగా సబ్ సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి కదా. సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు. ఏంటంటే ఫస్ట్ వన్ ఈ సబ్జెక్ట్ కోడ్. మనం అప్లికేషన్ చేసేటప్పుడు మనకు కంపల్సరీగా అక్కడ మన సబ్జెక్ట్ కోడ్ ఏంటిది అనేది అడుగుతుంది అన్నమాట అప్లికేషన్లో. సో ఇక్కడ మనకి సీరియల్ సబ్జెక్ట్ కోడ్ దగ్గర 1, 2, 3, 4 అని ఇచ్చారు కదా, అది ఆ సబ్జెక్ట్ యొక్క స్పెసిఫిక్ కోడ్ అన్నమాట. నెక్స్ట్ ఇది
ప్రీవియస్ స్లైడ్లో మనకి క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో ఉంటుంది అనేది కూడా మెన్షన్ చేశాడు. ఐదర్ ఇంగ్లీష్లో ఉండొచ్చు, కొన్ని సబ్జెక్ట్స్కి హిందీలో ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్స్కి ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్స్కి ఓన్లీ తెలుగు అనేవి ఉంటుందన్నమాట. సో ఇలా సబ్జెక్ట్స్ ఏంటి, ఇలా ఏంటి అనేది క్లియర్గా వాడు అన్నీ మెన్షన్ చేశారు. మీరు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ని కూడా మీరు కూడా క్లియర్గా చెక్ చేసుకోండి అన్నీ. సో బిఫోర్ అప్లికేషన్ ఉండి ఫొటోస్ అయినా సిగ్నేచర్స్ అయినా ఏదైనా కానీ క్లియర్గా పెట్టుకొని అప్లై చేసుకోవడం బెటర్. టైమ్ ఆఫ్ అప్లై చేసేటప్పుడు చేంజెస్ చేసేదానికంటే ముందే అన్నీ క్లియర్గా అకార్డింగ్ టు ద సైజ్ అవన్నీ మెన్షన్ చేసుకొని సెట్ చేసుకున్నాక అప్లికేషన్ అనేది స్టార్ట్ పెట్టండి. ఇది అండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్గా మీకు రిప్లై అనేది ఇస్తాను, ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఈ ఛానల్లో ప్రతి ఎగ్జామ్కి సంబంధించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. వేరే ఎగ్జామ్స్ ఏవైనా కానీ కేయూకి సంబంధించిన అయినా ఏ ఎగ్జామ్స్కైనా ఆల్ ఎగ్జామ్స్ మనకి ఏవైతే నోటిఫికేషన్స్ పడుతున్నాయో జాబ్ పర్పస్ అయినా ఎగ్జామ్ పర్పస్ అయినా నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్